स्थापकाय च धर्मस्य सर्वधर्मप्रयोजिने अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। మన సనాతన ధర్మ ప్రకారం మనకి 4 పురుషార్థాలు ఉంటాయి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4. వాటిలో పరమ పురుషార్థం మోక్షం అని. ఈ మోక్ష సాధనలో చాలా మార్గాలు ఉన్నాయి. దాంట్లో భక్తి మార్గం చాలా ముఖ్యమైనది, చాలా సులభమైనది అని అంటారు. శ్రీ రామకృష్ణుడు కూడా చెప్తారు, కలియుగంలో నారదీయ భక్తి మార్గం అంటూ చాలా శ్రేయస్కరం. ఈ భాగవతంలో భక్తిలో నవవిధానం ఉంది అని అంటారు. భక్తిలో నవవిధానం ఉంది అని అంటారు. అవి శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, మరి ఆత్మనివేదన అని 9 మార్గాలు ఉన్నాయి. అయితే వీటిలో కీర్తన అంటే పాటలు చాలా భక్తితో భావపూర్ణంగా, తర్వాత మధురమైన కంఠంలో పాటని పాడినప్పుడు వినిన వాడికి, పాడిన వాడికి తనంతట అదే మనసు ప్రశాంతమై నిర్మలమై ఏకాగ్రతని పొందుతారు. ఇలా కాబట్టి మన ఈ సంప్రదాయంలో ప్రార్థన, సుప్రభాతం, తర్వాత సాయంత్రం 6 గంటల్లో అంతమంది గుడిలో, మఠాలలో అంతా కూడా ఇట్లా పాటలు పాడేది, స్తోత్రాలు పాడేది కూడా మన సంప్రదాయంలో భాగంగా ఉంది. మన రామకృష్ణ సంప్రదాయంలో సాయంత్రం ఖండన భావబంధన పాట పాడతారు కదా, దాని గురించి మనం ఈరోజు కొంచెం ఆలోచిద్దాం. ఈ పాటని స్వామి వివేకానంద రాశారు. ముఖ్యంగా ఇది సంస్కృతం, కొంచెం బెంగాలీ కూడా దాంట్లో కలిపారు. ఇది స్వామి వివేకానందనే రాశారు. రాగం, తాళం అంతా కూడా వారే సెట్ చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించేది ఒకటి ఏంటంటే, ఇక్కడ రామకృష్ణుల పేరుని డైరెక్ట్గా స్వామీజీ రాయి ఆ పాటలు. అయితే ఆయన రాసిన ప్రతి విశేషణ కూడా చక్కగా రామకృష్ణుడికి అనేది అన్వయిస్తుంది. మొదటిగా ఖండన భవబంధనాన్ని పాట స్టార్ట్. మన భవబంధాన్ని ఆయన ఖండిస్తారు. భక్తుల భవబంధాలు ఎవరైతే ఆయన శరణు వేడి ఆయన దగ్గర వెళ్తారో, ప్రార్థిస్తారో, అలాంటి వారికి శరణు కోరినప్పుడు ఈ భవబంధాల నుంచి నాకు ముక్తిని కలిగించు అని మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రార్థిస్తారో వారికి వారు ఈ భవబంధాన్ని ఖండిస్తారు. వారి జీవితంలో కూడా మనం చూస్తాం. గిరీష్ ఘోష్ ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయనకి భక్తి మార్గంలో ఆయన భగవంతాన్ని రామకృష్ణుని ఖండించారు. స్వామి వివేకానందుడికి జ్ఞాన మార్గంలో భగవంతాన్ని ఖండించారు. అట్లా మనం ఏ మార్గంలో వెళ్తున్నామో అక్కడ మనకి ఆ భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మన భగవంతాన్ని ఖండించి మన పాదాల్లో మనల్ని తీసుకుంటాం. అలా మనం ప్రయత్నించాం. జగవందన వంది, జగత్తంతా కూడా రామకృష్ణుడు ఉన్నప్పుడు కూడా గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చునేవారు. అలాగే ఇప్పుడు కూడా ప్రపంచమంతా కూడా ప్రతి మతం వాళ్ళు కూడా రామకృష్ణుల గొప్పతనాన్ని వారు చాలా గౌరవిస్తారు. జగమంతా కూడా వారిని వందిస్తుంది. నిరంజన నర రూపధర నిర్గుణ గుణమ. అంజన అంటే దోషం, నిరంజన అంటే అందులో ఏ దోషము లేదు, పాప రహితుడు. భగవంతుడిని నిరంజనుడు అని ప్రార్థించినప్పుడు మనలో ఉండే దోషాలన్నీ కూడా ఆయన నశించి మనల్ని
ఆ భగవంతుడి తన దగ్గర ఆయన స్థానం ఇస్తాడు. కాబట్టి నిరంజన అని మనము ఆయన ప్రార్థించే ద్వారా మనం కూడా శుద్ధం అవుతాము. నర రూపధరి ఆయన అవతరించాడు, మనలాంటి సామాన్యులను ఉద్ధరించడానికి ఆయన అవతరించాడు. వారి చివరిలో చెప్తారు, రాముడిలాగా ఎవరు అవతరించారు, కృష్ణుడిలాగా ఎవరు అవతరించారు, వారి ఇప్పుడు రామకృష్ణుడిలాగా అవతరించారు అంటూ తన గురించి ఆయన చెప్పారు. ఇలా మన సామాన్య ప్రజల్ని ఉద్ధరించడానికి కోసమే ఆయన నర రూపాన్ని తీసుకొని అవతరించాడు. నిర్గుణ గుణమయ, ఆయన నిర్గుణుడు ప్లస్ గుణమయుడు. సత్వ రజస్ తమస్సు ఏ గుణాలు, అన్ని గుణాలకి ఆయన అతీతుడు. ఏ గుణాలు ఆయనలో లేదు, ఆయన నిర్గుణుడు అని. మళ్ళీ గుణమయి అంటే ఆయన ఈ తైత్రీయ ఉపనిషత్తులో చెప్తారు, రసో వైస అంటే ఆయన ఆనందమే. ఇప్పుడు ఆనందంలో ఆయన ఉంటారు. ఆ రామకృష్ణుని చూస్తే ఆ ముఖంలో ఎప్పుడు ఆనందం, ఆయన పెదవుల పైన ఎప్పుడు ఆనందం ఉంటుంది, చిరుహాసం ఉంటుంది, మందహాసం ఉంటుంది. ప్రతి మంచి విషయాలు, మహత్తరమైన విషయాలు అన్నీ కూడా ఆయనలో ఉంటుంది. ఆయన పూర్ణుడు అని చెప్పచ్చు. మంచి గుణాలు ఆయన ఏమి ఉన్నాయి అంటే సత్య, మృదువాక్, కామకాంచన త్యాగం, పూర్ణ త్యాగం ఆయన, అంతులేని ప్రేమ, తర్వాత అనుకంప, తీక్ష్ణ బుద్ధి, హాస్య ప్రజ్ఞ, ఇలా వ్యవహార జ్ఞానం, వినయం, ఇవన్నీ కూడా ఆయనలో ఈ అన్ని గుణాలు, ఇట్లా చాలా గుణాలు, స్త్రీని గౌరవించడం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న చాలా గుణాలు అని మనం అనుకోవచ్చు. తర్వాత మోచన అఘదూషణ అంటే పాపమే, ఘోరమైన పాపాల నుంచి మనల్ని ఆయన రక్షిస్తాడు. దానికి వారి జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. గిరీష్ ఘోష్ చూడండి, ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన ఒక చోట్ల చెప్తారు, నేను చెయ్యని పాపాలు లేవు అని అంటారు. తర్వాత నేను తాగిన బాటిల్స్ అని ఒకవైపు వేస్తే హిమాలయం కంటే ఎక్కువ అవుతుంది అని మన గురించి ఆయన చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని రామకృష్ణుడు ఎలా మార్చారు, ఆయన కృపద్రాలను. తర్వాత ఆయనకి ముక్తిని ఇచ్చారు. ఇలా చాలా మంది ఉన్నారు ఆ జీవితంలో మనం చూస్తాము. ఇంకా జనవరి 1 కూడా ఆయన కల్పతరువుగా చాలా మందిని పాపముక్తులుగా చేసి వారు కోరిన వరాన్ని వారికి ప్రసాదించారు. కాబట్టి ఆయన మోచన అఘదూషణ అని అనొచ్చు. తర్వాత జగభూషణ, జగత్తులో అందరూ ఆయన పాదాల దగ్గర వెళ్ళి కూర్చున్నారు. గౌరీ పండితుడునని ఆ కాలంలో ఆయన చాలా ప్రసిద్ధి చెందిన గొప్ప పండితుడు. ఆయన కూడా రామకృష్ణ పాదాల దగ్గర వచ్చి కూర్చున్నారు. కేశవ చంద్ర సేన్ చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆ కాలంలో. అయితే వాళ్ళందరూ కూడా రామకృష్ణ దగ్గర వచ్చి చిన్న పిల్లలాగా ఆయన దగ్గర కూర్చొని మార్గదర్శనాన్ని పొందేవారు. చాలా గౌరవాన్ని ఆదరాన్ని చూపించారు. ఇలా శ్రీ రామకృష్ణుడు అందరి మధ్యలో ఒక రత్నంలాగా వెలిశారని అనుకోవచ్చు. ఇంకా చిత్కనక సదా బ్రహ్మానందంలో ఆయన తెలుపుతూ ఉంటారు. వారి జీవితం చెల్లి వాళ్ళు తెలుస్తుంది. ఎప్పుడు మొదటి సమాన స్థితికి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు ఆనందంగా వారు ఉండేవారు. కాబట్టి చిత్కనకాయ అని వారిని అనొచ్చు. ఆయన పవిత్ర శుద్ధ జీవితం కూడా ఒక భూషణంగా ఉండేది. ఇక జ్ఞానాంజన విమల నయన. శ్రీ రామకృష్ణులు ప్రథమంగా ఆయన కాళీమాతని దర్శించుకుంటున్నారు. తర్వాత ఆయన ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా అందరిలో కాళీమాతనే వారు దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు నెగిటివ్ అనేది కనిపించేస్తారు. ఇప్పుడు ఆయన జ్ఞానంతో కూడిన చక్షు. ఇప్పుడు అన్ని చోట్ల మంచిగానే చూసారు, అన్ని చోట్ల భగవంతునే కాళీమాతనే వారు చూసేవారు.
వారికి భావముఖంలో ఉండు అని కాళీమాత దర్శనం ఇచ్చినప్పుడు వారికి చెప్పింటారు. కాబట్టి ఆయన ప్రపంచంలో భగవంతుడు తప్ప ఏమి ఆయనకి ఆయన దృష్టిలో ఉండేది కాదు. ఒకసారి అఖండానంద స్వామి టిబెట్లో వెళ్ళినప్పుడు ఆయన దగ్గర రామకృష్ణుడు ఫోటో ఉంటుంది. దాన్ని ఆయన అక్కడ తీసుకొని వెళ్తుంటే ఒక బౌద్ధ సాధు దాన్ని చూసి ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఈయన కళ్ళు చూస్తే ఈయన సామాన్య మానవుడు కాదు, ఈయన దైవ పురుషుడు అని అంటారు. రామకృష్ణుడి నానాంజన అంటే విమల నయన వీక్షణే మోహ జయ. ఆయన్ని వీక్షిస్తూ ఉంటే మనం జపం చేసేటప్పుడు ధ్యానం కూర్చున్నప్పుడు అట్లా రామకృష్ణుడు అలా చూస్తూ ఉంటే మనసు అలా స్థిరమైపోతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది భక్తులకి. అయితే మనం ఎంత చూసినా కూడా ఆయన కూడా కృపతో ఆయన కృపా దృష్టి మన వైపు చూపాలి. ఆయన దృష్టి మన వైపు పడినప్పుడే మోహం అనేది వెళ్తుంది. రామకృష్ణుడే చెప్పారు కదా, ఉదాహరణ ఒకటి, చిన్నపిల్లలు తండ్రి చేయి పెట్టుకుని నడుస్తుంటే కింద పడిపోయే ఛాన్స్. తండ్రి చిన్నపిల్లలు చేయి పట్టుకొని నడిస్తే చిన్నపిల్లలు ఎదురున పడిపోతుంది. అలా మనం ఎంత చూసుకున్నా మానవుడి కళ్ళకి కళ్ళు రెప్పలు పడుతూ ఉంటాయి, స్ట్రైన్ అవుతుంది. అంటే దానికి ఒక లిమిట్ అని ఉంటుంది, 24 గంటలు అలా మనం చూడలేదు, అవి చూస్తుంది. అదే ఆయన కృపా దృష్టి కనుక మన పైన వర్షిస్తే అప్పుడు నిజంగా మనలో మోహం అనేది పెరుగుతుంది. దానికోసం మనము ప్రార్థన చేయాలి. మీ వీక్షణ ద్వారా నాలో ఉండే మోహాన్ని తొలగించడానికి ఇలా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. భాస్వర భావ సాగర, దివ్య జ్ఞానంలో మునిగుండేవారు కాబట్టి వారిని భాస్వర అని ఇక్కడ స్వామీజీ రాస్తున్నారు. తర్వాత భావ సాగర అంటే అనేక భావాలలో ఆయన రుచి చూశారు. ఒక మార్గం కాదు, వారు చెప్పేవారు. నాకు ఒక వాయిద్యం తీసుకుంటే ఒకే పీ అని ఒకే రకంగా నన్ను వాయించడానికి ఇష్టం లేదు, వివిధ రాగాలను నేను వాయిస్తాను అని చెప్పారు. అట్లా వారు అన్ని మార్గాల ద్వారా అన్ని దేవుని వారు దర్శించుకున్నారు. కాబట్టి భావ సాగర్ వారిలో అని అనొచ్చు. అలాగే భక్తులు కూడా ఏ భక్తుడు ఏ భావంతో ఆయన దగ్గర వెళ్ళినా కూడా ఆ భక్తులకి వారు కలిగించేవారు. అన్ని భావాల్లో వారికి దర్శనం నుంచి వారిని ఉద్ధరించేవారు. ఇది వారి జీవితంలో మనము చూస్తాం. చిర ఉన్మత, ఎప్పుడు ఉన్మత్తలో ఉండేవారు, ఎప్పుడు భగవద్ భావంలో. అది తప్ప వారికి ఏమి ఉండేది కాదు. ఒక బాలకుడు తిరుభంగిలో నించోకంటే తక్షణం వారికి కృష్ణుడి దర్శనం వచ్చింది. అట్లా ఎక్కడ ఏమి చూసినా కూడా ఆయనకి భగవద్ భావమే ఎప్పుడు వచ్చేది. అలా ఉన్నతులై భగవద్ భావంలో ఉండేవారు. ముహుర్ముహురు వారు సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉండేవారు. అందుకే శారదమ్మ ఎప్పుడు మధ్యాహ్నం వారికి భోజనం తీసుకెళ్ళేటప్పుడు వారి యొక్క భావం సమాజ స్థితిలో లేకుండా వారికి అది ఇది మాట్లాడి వారి మనసుని కిందకి ఉంచి వారికి తినేటట్టు చూసేవారు. లేకపోతే వారి యొక్క భావస్థితిలో వెళ్ళి సమాధి మక్కులు అయిపోతే ఇంకా ఆ రోజు భోజనం అనేది వారికి ఉండేది కాదు. అట్లా వారు ఎప్పుడు ఆ భావంలో ఉండేవారు. ప్రేమ పాత్ర అంటే ప్రేమ సాగర్, ఆయనలో ప్రేమ తప్ప వేరేది లేదు. రామకృష్ణుల డైరెక్ట్ డిసైపుల్స్ అందరూ చెప్తారు, మనల్ని కన్న తల్లి కూడా ఎంత ప్రేమ చూడలేదు. రామకృష్ణుడిలో ఎంత ప్రేమని మేము అనుభవించాము, ఆయన ప్రేమమయులు అని వారు చెప్పేవారు. అలాగే మిగతా గృహస్థభక్తులు అందరూ కూడా చెప్పేవారు, రామకృష్ణుడు తల్లి కంటే ఎక్కువ అంత ప్రేమతో అంత ఆదరంగా మనల్ని దగ్గరికి తీసుకున్నారు అంటూ వారు చెప్పేవారు. భక్తార్జన యుగల చరణ తారణ భవ. శ్రీరామకృష్ణుల చరణాలపై మనస్సు ఉంచి మనము స్థిరంగా సాధన చేస్తే ఈ భవసాగరాన్ని మనం
సులభంగా దాటొచ్చు. కాబట్టి మనం రామకృష్ణుడి పైన భక్తిని ప్రేమని మనం పెంచుకోవాలి. మనం కడుగు పెట్టినప్పుడు వారే చెప్పినట్టు 10 అడుగులు మన దగ్గర వచ్చి మనల్ని తీసుకుంటారు. కాబట్టి ఒక అడుగు ఫస్ట్ ప్రయత్నం అనేది మనకి ఉండాలి అని ఇక్కడ మనం మాట్లాడుతాం. జృంభిత యుగ ఈశ్వర్ అంటే ఈ యుగంలో శ్రీ రామకృష్ణుడి లాగా అవతరించి సాధకులకు చాలా సులభమైన మార్గాన్ని వారు మనకి చూపారు. తర్వాత వారు చెప్పారు, నేను ఎంత సాధన చేశాను, ఆ 16 అన్నాలు మీరు ఒక్క అన్నం చేయండి చాలు అని చెప్తారు. అయితే మనకి ఆ ఒక్క అన్నం చేయడానికి కూడా బద్ధకం. మనిషి సహజ స్వభావం మొదటి అడుగు స్టార్టింగ్ ప్రాబ్లం. ఆ మొదటి అడుగు పెట్టడం అనేది మనిషికి చాలా కష్టం. అది పెట్టాలంటే తర్వాత ముందుకు ఎలా వెళ్ళిపోవచ్చు. నేను చేసిన 16 ఒక్క భాగం చేయకుండా మనకి కష్టంగా ఉంది. కాబట్టి రామకృష్ణుడే ప్రార్థిస్తూ నీవే కృప చేసి మనల్ని నీ వైపు లాక్కోమంటూ మనము వారిని ప్రార్థన చేయాలి. ఇక జగదీశ్వర యోగ సహాయం స్వయం భగవద్ అవతారుడైన శ్రీరామకృష్ణుడు జగదీశ్వరుడు. ఎవరు రాముడు ఎవరు కృష్ణుడు? ఆయన రామకృష్ణుడు అంటే వారి జగదీశ్వరుడు. మనకి యోగ సహాయం ఎవరైతే మనం ప్రయత్నిస్తామో ఆయన మనకి సహాయం చేస్తారు. యోగ మార్గంలో ఆయన సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉండాలి. అంటే మనకంటూ వెళ్ళాలి. వెళ్ళిన వారిని వారు చేయించడానికి దగ్గరికి తీసుకుంటారు. ఇది వారి జీవితంలోనూ మనం చూసాము. వారు పిలిచేవారు, ఎవరున్నారు ఎక్కడున్నారు రండి అబ్బాయిలు అని వారు పిలిచేవారు. అమ్మ దగ్గర జగన్మాత దగ్గర ప్రార్థించేవారు. అమ్మ ఈ పవిత్రమైన వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారు, పవిత్రమైన భక్తులు ఎప్పుడు వస్తారు, అప్పుడు మాత్రం పిలిచేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు పిలుస్తున్నారు. ఆ పిలుపు ఇప్పుడు కూడా ఉంది. అయితే దాన్ని నిర్మించుకొని కూడా వారి దగ్గర మనం ఎంత వెళ్ళగలుగుతున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకా నిరోధన సమాహిత ఏకాగ్రతతో నిగ్రహించిన మనసుతో శ్రీరామకృష్ణుడు దగ్గర మనకు వెళ్ళాలి. ఆయన ఇప్పుడు సమాధి స్థితిలో ఉండేవారు. ఆయన దగ్గర మనం వెళ్ళినప్పుడు వారిని ఏకాగ్ర మనసుతో సమచిత్తంగా వెళ్ళినప్పుడు ఆయన మనకి దగ్గరికి తీసుకుంటారు. నీలకి తవ కృప, నీ కృపతోనే అన్నీ కూడా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా నీ కృప ఉండాలి. అంటే కృప కృప అని నన్ను వారి దగ్గర ప్రార్థించాలి అని అక్కడ చెప్తున్నారు. ఆయన కృప ద్వారా మనకి ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతుంది. భంజన దుఃఖ గంజన, మన దుఃఖాలని ఆయన నాశనం చేస్తారు. మానవుడికి ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం, సంసారంలో ఇంకా దుఃఖాలు సహజం అని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా అన్ని వస్తుంటాయి. అయితే మనము ఈ దుఃఖాలు వచ్చినప్పుడల్లా వారి దగ్గర వీరి దగ్గర చెప్పుకోకుండా ఆయనే మనం శ్రద్ధ లేకపోతే ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఆయన దూరం చేసి మనల్ని ఆయన దగ్గరికి తీసుకుంటారు. ఆయన శ్రీ రామకృష్ణుడు ఆయన జీవితంలో డైరెక్ట్ డిసైపుల్స్ లైఫ్ మనం చదివినప్పుడు ఎన్నిసార్లు వారు చెప్తారు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి దుర్ఘటనలన్నీ కూడా రామకృష్ణుడు మహారాజు వచ్చి మనల్ని రక్షించారు. అంతేకాదు ఇప్పుడు కూడా ఎంతోమంది భక్తులకి ఇలాంటి అనుభవాలు తప్పకనే అయి ఉంటుంది. నాకు ఎలాంటి కష్టాలు మనకి భగవంతుడు రక్షించాడు అని అప్పుడప్పుడు భక్తులు మన దగ్గర వచ్చి చెప్తూనే ఉంటారు. కాబట్టి అప్పుడు వారు రక్షించారు, ఇప్పుడు కూడా వారు రక్షిస్తూనే ఉన్నారు. మనం ఆయన దగ్గర వెళ్ళాలి. రామకృష్ణుడి ఈసారి సాత్విక అయినా తను చాలా కఠోరంగా సాధన చేశారు. రామకృష్ణ జీవితంలో ఆయన సాధన పీరియడ్ ఉంటుంటారు. దాన్ని చెబితే ఎంత కఠోరమైన సాధనలు ఆయన చేసి మనకి ఉదాహరణగా నిలిచారు.
ఇంత భగవంతుడి వైపు వెళ్ళాలంటే ఇంత సాధన అవసరం. దాంట్లో కూడా మీరు ఒక భాగం చేయండి అని భక్తులకి వారు చెప్తున్నారు. ఇంకా ప్రాణాత్మిన జగత ఈ ప్రపంచంలో ఒక ఆదర్శాన్ని చూపడానికి శ్రీరామకృష్ణుడు మహాత్యాగాన్ని చేసి చూపించారు. శారదమ్మ ఒకసారి చెప్తారు, ఎవరో శిష్యులు శారదమ్మ దగ్గర అంటున్నారు, వారు ఈ ప్రపంచంలో సర్వధర్మ సమన్వయాన్ని చూపడానికే కదా అవతరించారు అంటే అమ్మ అంటారు, కాదు, వారు త్యాగాన్ని చూపడానికే ఈ ప్రపంచంలో అవతరించారు. తర్వాత సర్వధర్మ సమన్వయం, త్యాగం 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 రామకృష్ణుడు వారి జీవితంలో అదే చూపారు, దాన్ని మనం అనుసరించాలి అంటూ అంటారు. తర్వాత రామకృష్ణుడు భక్తుల్ని 2 రకాలుగా ఆశీర్వదించేవారు అని అంటారు. ఒకటి సామాన్యం లౌకిక జీవితంలో జరిగేవి అనిష్టాలు, దుఃఖాలు, కష్టాలు అవన్నీ ఒక రకం అయితే, రెండవది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మ మార్గంలో ఎన్నో కష్టాలు, సూక్ష్మమైన కష్టాలు ఎన్నో అని ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా వారు భక్తుల్ని రక్షిస్తూ వారికి శాశ్వతమైన ఆధ్యాత్మిక పరిహారాన్ని వారు ప్రసాదిస్తారు. కాబట్టి జగత కారణ అని ఇక్కడ అంటారు. ఇంకా కృంతన కలియుగం అంటే కలియుగంలో దేహబుద్ధి ఎక్కువ, అన్నగత ప్రాణమని రామకృష్ణుడే మనకి చెప్తారు కథామృతంలో. కాబట్టి ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనము ఈ దేహబుద్ధిని నశించి ఆత్మబుద్ధి పొందేటట్లు మనము జాగ్రత్తగా సాధన చేయాలి. దానిని రామకృష్ణుడు అలా చేయడానికి మనకి సహకరిస్తారు అని అంటారు. ఈ కలి భాషని త్యజించడానికి ఒక్క రామకృష్ణుడు మాత్రమే మనకి సహాయం చేస్తారు అని ఇక్కడ అంటున్నారు. వంచన కామ కాంచన శ్రీరామకృష్ణుల మూల సూత్రమే కామకాంచన త్యాగం. కథామృతంలో ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు కామకాంచన త్యాగం, కామకాంచన త్యాగం అంటే వారిలో చాలా మాతృభావం, సంతాన భావం ఉండేది. ప్రతి స్త్రీని వారు తల్లిలాగా చూసేవారు, గౌరవించేవారు. ఇక్కడ వంచన దానికి 2 అర్థాలు చేయవచ్చు. ఒకటి ఏమంటే త్యాగం, ఇంకొకటి 2 రకాలు. ఒకటి త్యాగం గురించి మనం ఆలోచిస్తాము, ఇంకొకటి మోసం. మోసం అంటే సామాన్యంగా ఈ సామాన్య మానవులు ఈ కామకాంచన మనల్ని మోసం చేస్తుంది, దాని వలన మనం పడలేదు. అయితే శ్రీరామకృష్ణుడు కామకాంచనే మోసం చేస్తారు, కామకాంచనం వారి వలన పడలేదు. సామాన్య మానవులు కామకాంచనలో మనం పడిపోతాం. అయితే శ్రీరామకృష్ణుడు వాటినే మోసం చేశారు, అంటే వాటిని వారు గెలిచారు. కాబట్టి వారిని మనం ప్రార్థిస్తే, వారి దగ్గర మనం ఆశ్రయాన్ని తీసుకుంటే సులభంగా మనం కామకాంచనాన్ని ఎదుర్కోవచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వంచన కాంచన అతి నిందిత ఇంద్రియ విషయ సుఖాల నుండి దూరం ఉండాలని శ్రీరామకృష్ణుడు ఎప్పుడు చెప్పేవారు. దాన్ని వారి జీవితంలో ఆచరించి కూడా వారు చూపించారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి అలాంటివి. ఒకసారి వారికి కాశ్మీర్ షాల్ కప్పుకోవాలని చాలా ఇష్టమైంది. ఇంకా మొదలు తెచ్చారు. అయితే దాన్ని కప్పుకొని అది చిన్న పిల్లవాడిలాగా అలా కప్పుకో, ఇలా కప్పుకోవాలి, దాన్ని అటు చూసి ఇటు చూసి మనసుకు చెప్తారు, నువ్వు మనసా కాశ్మీర్ షాల్వాలని ఇష్టపడ్డావు కదా, ఈ షాల్వా కప్పుకుండా చేయాలి, సామాన్య షాల్వా కప్పుకుండా ఆ వృత్తం పెట్టుకోకుండా అంతే, ఇప్పుడు దీని కోరిక తిరిగింది కదా అని ఇక దాన్ని పడేస్తారు. అట్లా ఎన్నో ఇలాంటివి ఎట్లా మన కృషి సుఖాల నుంచి మనం దూరం అవ్వాలి అని వారి జీవితంలో ఆచరించి వారికి చూపించారు. కాబట్టి వారిని ఆశ్రయిస్తే వారి జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకున్నప్పుడు
మనం సులభంగా దాని నుంచి ఇష్యూస్ నుంచి దూరంగా రావచ్చు అని ఇక్కడ మనం అనుకోవచ్చు. త్యాగేశ్వర హే నర, ఆయనకి ఎప్పుడు త్యాగం 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 తప్ప ఆయన జీవితంలో ఇంకేం లేదు. ఇందాకే మనం ఆలోచించాము, శాంతంగా చెప్పారు. వారి జీవితంలో సర్వధర్మ సమన్వయం కంటే త్యాగాన్ని వారు చూపారని, ఇటు సన్యాసులకు కూడా వారు త్యాగ జీవితంలో ఎలా ఉన్నారని చూపించారు, గృహస్థులకు కూడా త్యాగ జీవితంలో ఎలా జీవించాలి అని వారు చూపించారు. ఇద్దరు కూడా వారి వారి మార్గంగా త్యాగాన్ని మనం ఎలా ఆచరించాలి అని వారి జీవితంలో చేసి వారికి చూపించారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఈ త్యాగాన్ని మనం అనుభవించడం, త్యాగం చేయడానికి కూడా నేర్చుకోవడం కూడా మనకి కొంచెం సులభంగా ఉంటుంది అని మనకి ఇక్కడ అనిపిస్తుంది. నరవర అంటే మానవ శ్రేష్ఠ, అవతార శ్రేష్ఠ ఆయన, మానవులకు ఆయన అవతారం కాబట్టి శ్రేష్ఠగా ఆయన ఉన్నారు. తర్వాత మానుష్ అంటే శ్రీరామకృష్ణుడు చెప్పేవాడు. అంటే మానుష్ అంటే మనసు, తర్వాత ఖుష్ అంటే జాగ్రత్తగా, బెంగాలీలో జాగ్రత్త అని అంటే ఎవరి మనసు జాగ్రత్తగా ఉంటుందో వారే మానుష్, ఉత్తమమైన మానుష్. ఎవరి మనసు జాగ్రత్తగా ఉంటుందో వారే ఉత్తమమైన వ్యక్తి అని అంటారు. అప్పుడే మనం సాధనలో ముందుకి వెళ్ళగలుగుతాం. దేహపదే అనురాగ, నీ పాదాల్లో మనకి అనురాగాన్ని కరుణించు, కృపతో నీ వైపు నీ పాదాల్లో మనకి ఆశ్రయాన్ని ఇవ్వు. ఈ ఘోరమైన ప్రపంచం నుంచి మనసును తిప్పి నీ పాదపద్మాలో స్థానం ఇవ్వు అని మనము వారి దగ్గర శరణు వేయాలి. నిర్భయ గత సంశయం, నిర్భయ ఎప్పుడు భయం అనేది లేదు. రామకృష్ణ 4 వైపులు భగవంతునే, అన్నిట్లో భగవంతునే చూస్తుంటారు కాబట్టి వారికి భయం అనేది లేదు. అలాగే ఎవరు రామకృష్ణని ఆశ్రయిస్తారో వారికి కూడా నిర్భయంగా ఉండొచ్చు. అప్పుడు వారికి కూడా భయం అనేది ఉండదు, ఇంకా సంశయం అనేది కూడా ఉండదు. నాతో పాటు రామకృష్ణుడు ఉన్నారు కాబట్టి మాకు ఎందుకు అని సంశయం కూడా మనకి ఉండదు. రామకృష్ణుని ధ్యానం చేస్తూ చేస్తూ మనస్సు పవిత్రమైనప్పుడు ఇంకా పవిత్రమైన మనసులో భయము సంశయాలని కూడా ఉండదు. చిన్నపిల్లలు, పసిపిల్లలు చూడండి, వాటిలో ఏమీ కల్మషం లేదు, భయము లేదు, అనుమానము లేదు, ఏమీ ఉండదు. మన మనస్సు అట్లా సాధన ద్వారా మనం పవిత్రం చేసుకున్నప్పుడు అక్కడ భయం ఉండదు, ఏమి మనకి ఉండదు అని సంశయాలు ఏమీ ఉండదు. భగవంతునిలో మనస్సు స్థిరమైనప్పుడు భయం సంశయం అని కూడా వెళ్ళిపోతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దృఢ నిశ్చయ మానస, శ్రీ రామకృష్ణుడు ఒక మాట అనుకున్నారంటే చాలా దృఢంగా దాన్ని ఆచరించారు. మనం చిన్నప్పుడు కూడా జీవితంలో చూస్తాం. ఆయనకి ఉపనయనం జరిగినప్పుడు ఆయన బ్రాహ్మణేతర కన్య ధని కమలానికి మీ దగ్గర ప్రథమ భిక్ష తీసుకుంటానని మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటని ఆయన నిలబెట్టుకున్నారు. వారి జీవితంలో మనకి తెలుసు. అలాగే తర్వాత ఆయన సాధన చేస్తున్నప్పుడు తోతాపూరి దగ్గర సన్యాస దీక్ష తీసుకోవాలనుకున్నప్పుడు ఈ భైరవి బ్రాహ్మణి అసలు ఒప్పుకోదు, ఈ భక్తి భావం అంతా కూడా దూరం అయిపోతుంది, నీకు చేయదు. అయితే ఆవిడ గురైనా కూడా తాంత్రిక పద్ధతి ఆవిడ దగ్గర నేర్చుకొని ఉంటారు. గురువు ఆవిడ అయినా కూడా ఆయన దృఢ నిశ్చయంగా ఆ మాటని పట్టించుకోకుండా ఆయన సన్యాస దీక్షని తీసుకుంటారు, సాధనని చేస్తారు. దాంట్లో అక్కడ ఆయన సాక్షాత్కారం పొందుతారు. తర్వాత కూడా అది పొందినా కూడా వారు పవిత్ర భావంలో స్థిరమైనా కూడా ఎప్పుడు ఖాళీ నామలో ఆనందంగా నామజపం చేస్తుంటారు. చప్పట్లు కడుతూ వారు నామజపం చేసేవారు. అప్పుడు ఒకరోజు తోతాపురి నవ్వుతారంటే, అయితే నేను రొట్టెన్నామని నేను తమాషా చేస్తానంట. ఇదేంటి నేను ఇంత ఉచ్చస్థితికి వెళ్ళాలని కూడా నేను ఇలా చేస్తున్నాను.
ఆయన ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఆయనలో దృఢంగా ఆయన మనసు ఎప్పుడు ఆయన చెప్పడం కాళ్ళు నాటని వాళ్ళు చేసేవాడు. ఆయన అనుకున్న దాన్ని ఆయన దృఢంగా స్థిరంగా ఏది కరెక్ట్ దాన్ని ఎవరు ఏమన్నా కూడా దాన్ని వాడు ఆచరించారు. కాబట్టి అది కూడా మనకి మన జీవితంలో దాన్ని మనం ఆచరించాలి. రామకృష్ణ దీన్ని చూసినప్పుడు దాన్ని మనం కూడా ఆచరించాలి, దృఢంగా ఉండాలని మనం కూడా నేర్చుకుంటాం. నిష్కారణ భగవత శరణ కారణ రహితుడు. సృష్టికి ఆయన కారణం, భగవంతుడే కదా సృష్టికి కారణం. అయితే ఆయనకి ఏది ఎవరు కారణం కాదు. ఇంకా భగవత శరణ ఎవరైతే ఆయన దగ్గర శరణు వేడతారో ఆయన్ని తప్పకుండా ఆయన దగ్గరికి తీసుకుంటారు. శరణు వేయాలి, ఆయన దగ్గర వెళ్ళాలి. తేజీ జాతి కులమ శ్రీరామకృష్ణుడికి ఇప్పుడు ఆయన సాధన చేసేటప్పుడు చూడండి చాలా ఆయన పర్టికులర్గా ఉండేవారు. ఎలా అంటే నేను బ్రాహ్మణుడు అని నాలో అహంకారం రాలేదు, నాలో గర్వం ఉండరాదని ఆయన జపం చేసినప్పుడు ఆయన ఆ జంధ్యాన్ని తీసి పక్కకు పెట్టి ఆయన ధ్యానం చేశారు. అయితే ఎప్పుడైతే ఆయన అన్ని దేవదేవుని ఆయన సాక్షాత్కరించుకున్నాడు, చాలా మంది భక్తులు వచ్చారు. అప్పుడు అందరినీ ఏ జాతి కానీ ఏ మతం కానీ ఏ కులం కానీ అందరినీ సమానంగా ఆయన దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి వారి దగ్గర అందరికీ స్థానం ఉంది. ఏ జాతి కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ హోదాలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అందరికీ వారి దగ్గర స్థానం. సంపద తవ శ్రీపద, నీ భగవంతుడి పాదాలే మనకి సంపద, దానికంటే ఇంకేం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఓ భగవంతుడా నీ పాదాలు మనకి స్థానమేమో అనే ప్రతి ఒక్కరు భక్తులు కూడా ప్రార్థిస్తారు. కాబట్టి ఆ భగవంతుడి పాదాలే మనకి సంపద, ఆ పాదాలు మనకి స్థానమేమో అంటూ ఇక్కడ మనము ప్రయత్నించాలి. భవకోష్పద వారి ఈ భవసాగరం అనేది, సాగరం దాటడం చాలా కష్టం. అందుకే సాగరం అని అంటారు. సంసారాన్ని పెద్ద సముద్రం లాగానే పోలిస్తారు. అయితే భగవంతుడి ఆశ్రయాన్ని పొందితే అది ఒక గోష్పదలాగా, ఒక ఆవు అడుగు పెట్టినప్పుడు ఆ గట్టులో ఎంత నీళ్ళు ఉంటుంది, ఎంత మహా ఉంటుంది. మన భగవంతుడి దగ్గర మనం వెళ్ళినప్పుడు ఈ సాగరం కూడా ఆ గోష్పదలాగా అంత చిన్నగా అయిపోతుంది. ఎప్పుడు ఆయన పాదాల్లో మనం ఆశ్రయాన్ని తీసుకున్నప్పుడు అంత సులభంగా ఈ సంసార సాగరాన్ని మనము దాటి వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందితే వాళ్ళు దాటిస్తారు అని వాళ్ళ దగ్గర ప్రేమార్పణ సమదర్శనం. ఆయన ప్రేమమై దీన్ని అది ముందు కూడా చెప్పారు. ఆయన ఎంతో ప్రేమతో జగన్మాతకు తనను అర్పించుకున్నాడు రామకృష్ణుడు. అలాగే మనము కూడా మన జీవితం మొత్తం ప్రేమతో అన్న పాదాలకు సమర్పించుకోవాలి అని. కాబట్టి ఇలా అంత ప్రేమతో ఉన్నప్పుడు సమదర్శనం కూడా సహజంగానే కనుక వచ్చేస్తుంది. జగజ్జన దుఃఖజాయ్, మన దుఃఖానికి మూల కారణం ఏంటి? ఈ శరీరమే శాశ్వతం, నేను శాశ్వతం, ప్రపంచం శాశ్వతం అని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనకి దుఃఖం అనేది ఉంటుంది. అయితే శ్రీ రామకృష్ణుని ఆశ్రయించినప్పుడు ఈ మాయ నుంచి మనల్ని ఆయన దాటిస్తాడు. అప్పుడు మనకి దుఃఖం అనేది అసలు ఉండదు. ఆయన మాయాతీతుడు. ఆయన దగ్గర మనం ఆశ్రయాన్ని పొందినప్పుడు మాయ నుంచి మనం రక్షించబడతాం. నమో నమో ప్రభు వాక్యమనాదిత మనవచనైకాత జ్యోతిర జ్యోతి ఉజ్వల హృదికాంధర తుమి తమ భంజన. అంటే మరీ నీకు నీకు నమస్కారం చేస్తున్నాను. నీవు మనసుకి అతీతుడు. కాబట్టి మన ప్రతి జ్యోతిని వెలిగించే జ్యోతిని, కాబట్టి మన మనసులో ఉండే అంధకారాన్ని తొలగించి నీవు జ్యోతి రూపంలో మన హృదయంలో నీవు
నిలిచాలి, ఉండి మనల్ని కూడా ఈ సంసార సాధన నుంచి దాటించి మన హృదయంలో ఒక జ్యోతిలాగా హృదయంలో ఉండు అంటూ మనము ఉజ్వలంగా హృదయాన్ని ప్రార్థన. ఏదైతే లంగ రంగ భంగ అని ఈ మృదంగ తాళాలతో భక్తులందరూ కూడా హర హర శివ శివ జయ జయ అంటూ మీ ఆరతిని ఆచరిస్తున్నారు, చేస్తున్నారు, పాల్గొన్నారు అంటూ స్వామి వివేకానంద రాశారు. ఈ మనం ప్రతిరోజు పాడేటప్పుడు ఈ భావాలన్నీ కూడా ఆలోచిస్తూ ఈ పాటను పాడినప్పుడు అక్కడ మనకి లీలా ధ్యానం అవుతుంది. తర్వాత మనసు స్థిరం అవుతుంది, ఆ భావన మనసు భగ్నం అవుతుంది. ఆ శక్తి కూడా ఆయన మనకి ప్రసాదించాలి శ్రీ రామకృష్ణ దగ్గర వేడుకుంటున్నాం. असतो मा सत्तमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्री राम कृष्ण अर्पणमस्तु।